విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే తమ భవిష్యత్తు బంగారు బాటను వేసుకోగలుగుతారని మాజీ సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపల్లి సోమిరెడ్డి అన్నారు. ఆగస్టు 3వ తారీఖు రోజు తెల్లాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమిరెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఇద్దరు తమ సొంత నిధులతో స్పోర్ట్స్ యూనిఫారంను కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధ్యమని, ప్రతి విద్యార్థి బాగా చదువుకొని రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారిలో చాలా మంది బీద కుటుంబాలకు చెందిన వారే ఉంటారని, వారందరూ తమ కుటుంబాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని గమ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశంలోని తరగతి 4 గోడల మధ్య నిర్మితమవుతుందన్న విషయాన్ని గుర్తించాలని, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలకు ఒక విద్యా వాలంటీర్ను ఏర్పాటు చేయించి స్పోర్ట్స్ షూస్ ను అందజేస్తామని ప్రకటించారు. పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ విషయాన్ని గుర్తించి ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సోమిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాల ఎన్సిసి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింబాద్రి, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ప్రధానోపాధ్యాయులు భాస్కర్, స్థానిక కౌన్సిలర్ శ్రీశైలం, బాబ్జీ, నాగరాజు, కోఆప్షన్ సభ్యుడు శ్రీపాల్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.